హలో గైస్, ఐబొమ్మ రవి ఉంటే బాగుండు. ఇది నా బాధ కాదు, మన అందరి బాధ. చాలామందికి అనిపిస్తుంది ఐబొమ్మ రవి బయట ఉంటే బాగుండు, సినిమాలు రావట్లేదు, మనకి ఆన్లైన్లో రిలీజ్ అవ్వని సినిమాలు వచ్చాయి, ఇప్పుడు రావట్లేదు అని చాలామందికి అనిపిస్తుంది. నాకు కూడా అనిపిస్తుంది. ఎందుకనంటే సినిమా టికెట్ల రేట్లు అందరం ఎక్కిస్తున్నాయి. అలా అమ్మోళ్ళు ₹3 ఉన్న టికెట్ దగ్గర నుంచి 600, 700, 800, ₹1000 కూడా పెట్టే రేట్లు వచ్చే టికెట్లు. సినిమా ఇండస్ట్రీ కూడా మార్పు మొదలవ్వాలి. అర్థమవుతుంది కదా. మీరు ఎంత కోట్లు కష్టపడి మీరు ఒక సినిమా తీస్తే, ఎంతో కోట్లు ఖర్చు పెట్టి సినిమా తీస్తే, ఒక ఐబొమ్మ రవి అంటాడు సో అండ్ సో వచ్చి ఇలాగా మీకు పైరసీ చేస్తే మీకు చాలా బాధ అనిపించింది, మీరు చాలా డబ్బులు లాస్ అయిపోతారు అనిపించింది. మరి అలాంటప్పుడు మరి మాకేలా అనిపించాలి? మీకు నచ్చిన రేట్లు ఎలా పడితే అలా పెట్టేస్తున్నారు టికెట్లకి. మరి అంత రేట్లు పెట్టినప్పుడు ఐబొమ్మ రవి రోజు మీరు లోపల వేయచ్చు, ఇంకో రవి పుడతాడు, కన్ఫర్మ్ పుడతాడు. సామాన్యులకి ఎంత అన్యాయం జరుగుతుందనంటే 600, 500, 700, 900, 1000 టికెట్. ఏంటండి టికెట్ల రేట్లు? ఈ సినిమా టికెట్ల రేట్ల ఒక మధ్య తరగతి వాడు నెలవారీ ఇంట్లో పాల ప్యాకెట్ల బిల్లులా ఉంది ఇది. ఒక చిన్న పిల్లవాడికి ఒక నెల రోజులు పాల బిల్లు ₹1000 అవుతుంది. ఒక్కరోజు 3 గంటల ఆనందానికి ₹1000 ఛార్జ్ చేస్తారా? ₹800, ₹900, ₹600. ఏంటి టికెట్లో ప్రీమియం షోలు అని చెప్పి, స్పెషల్ షోలు అని చెప్పి. ఓకే, వేసుకోండి, షోలు వేసుకోండి, బాగుంది, పర్లేదు. ఉన్న దాని మీద ఒక ₹100 ఎక్కువ పెట్టుకొని అమ్ముకోవాలి, కానీ 90% ఎక్కువ పెట్టి అమ్ముతారండి అసలు. అది మారాలి. అది మారకపోతే మాత్రం అసలు ఒప్పుకోలేదు. ఐబొమ్మ రవి మళ్ళీ పుడతాడు, మళ్ళీ వస్తాడు. అతను కాకపోతే ఇంకో అతను వస్తాడు. మీరు టికెట్ రేట్ తగ్గించకపోతే మాత్రం ఈరోజు అతను తప్పే కాదనలేదు. కష్టపడి డబ్బులు ఖర్చు పెట్టి సినిమాని ఇచ్చేసిన అందరికీ చాలా పెట్టుబడి పెడతారు, చాలా బాధ ఉంటుంది, కష్టపడతారు. మీరు రేట్లు తగ్గించకపోతే రవిలు చాలామంది పడతారు. మీరు కూడా రేట్లు తగ్గించాలి. మీరు ఇప్పుడే కళ్ళు జరగకపోతే ముందు చాలా జరుగుతుంది. దానికి మీరు సమాధానం చెప్పడానికి రెడీగా ఉండాలి. థ్యాంక్ యూ.